హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. నేను విశేష్, మీ సైకాలజిస్ట్ని. ఎగ్జామినేషన్ సీజన్ వచ్చేసింది. చాలామంది పిల్లలకు ఎగ్జామినేషన్ అంటే ఒక రకమైన భయము, ఫోబియా ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ సీజన్ రాగానే వాళ్ళలో ఒక రకమైన ఆందోళన, ఒత్తిడి, దీంతోపాటు జ్వరాలు రావడము, భయపడటము, ఎగ్జామినేషన్ వణుకు, ఇలాంటివన్నీ కొందరిలో మనం చూస్తూ ఉంటాం. అసలు ఎగ్జామినేషన్ అంటే విద్యార్థుల్లో ఎందుకింత భయం, అసలు ఎందుకింత వణుకు, ఎందుకింత ఫోబియా అంటే అది ఇంట్లో ఉండే పేరెంట్సు, స్కూల్లో ఉండే టీచర్సు కల్పించిందే. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనగానే ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయితే నీ జీవితం అనేది మారిపోతుంది, లేకపోతే ఈ జీవితం ఫెయిల్ అయితే నీ జీవితం నాశనం అయిపోతుంది, ఈ పరీక్షలో ఫెయిల్ అయితే నీ జీవితం అనేది ఎందుకు పనికిరాదు, ఇలాంటి ఒపీనియన్స్ని పేరెంట్సు, టీచర్సు, సమాజము కల్పిస్తాయి. అంటే ఒక రకమైన ఎగ్జామినేషన్ అంటే ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ని మనమే క్రియేట్ చేస్తున్నాం. సమాజము, పేరెంట్స్, టీచర్స్, స్కూల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా ఎగ్జామినేషన్ అనేది నీ సామర్థ్యాన్ని పరిశీలించుకోవడానికి ఒక అవకాశం అనే ఒక యాటిట్యూడ్ మనం క్రియేట్ చేయగలిగితే విద్యార్థుల్లో, అప్పుడు విద్యార్థులు దాని పట్ల సానుకూల దృక్పథంతో పరీక్షని డీల్ చేయగలుగుతారు. అయినా కానీ ఎంత చేసినా కానీ కొంతమంది విద్యార్థులకి ఎగ్జామినేషన్ అనగానే ఒక రకమైన వణుకు బయలుదేరుతుంది, ఫోబియా. ఏమవుతుందో, ఈ ఎగ్జామినేషన్లో పాస్ కాలేకపోతే మా పేరెంట్స్ నన్ను ఏమంటారు, టీచర్స్ నన్ను ఏమంటారు, నా ఫ్రెండ్స్ నన్ను ఎలా చూస్తారు, మా బంధువులు నన్ను ఎలా చూస్తారు, ఇటువంటి ఇతరుల ఒపీనియన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల వాళ్లకు ఎగ్జామినేషన్ అంటే ఒక రకమైన భయం అనేది మొదలవుతుంది. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఎక్కడైతే టెన్షన్ ఉంటుందో అక్కడ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఎక్కడైతే ఒత్తిడి ఉంటుందో అక్కడ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు భయము, టెన్షను, ఒత్తిడి వీటితో ఎగ్జామినేషన్ హాల్లో అడుగు పెడతారో అది మీ జ్ఞాపక శక్తి మీద పనిచేస్తుంది, మీ పెర్ఫార్మెన్స్ని తగ్గిస్తుంది. మరి దీన్ని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి? చిన్న టిప్స్ ఉన్నాయి. చిన్న టిప్స్ కనుక మీరు పాటిస్తే మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండే భయాన్ని దూరంగా పంపించేయచ్చు. ఉదాహరణకు, ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మీరు మీ సీట్లో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఒక 4-5 శ్వాసలు దీర్ఘంగా తీసుకొని మీ లోపలికి మీరు చూసుకుంటూ మీ లోపల ఉన్న శక్తికి, భూమికి ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతున్నట్లుగా ఊహించుకోండి. అంటే భూమిలో ఉండే శక్తి మీలోకి, మీలో ఉండే శక్తి భూమిలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు, భూమి నుంచి మీరు శక్తి తీసుకున్నట్లు ఊహించండి. అంటే దీన్ని గ్రౌండింగ్ అంటారు. అంటే మిమ్మల్ని మీరు ఆ ప్రాంతం నాది, ఇది నాది, ఈ భూమిలో ఉండే శక్తి మొత్తం నాలోకి వస్తుంది అని మీరు చూసుకోవడాన్ని గ్రౌండింగ్ అంటారు. అలా గ్రౌండింగ్ చేసుకున్నప్పుడు మీలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. రెండోది, ఎగ్జామినేషన్ హాల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులను చూడండి. ఇటు అటు చుట్టూ ఉన్న వ్యక్తులు, మీ తోటి విద్యార్థులు ఉంటారు, మీ టీచర్, ఎవాల్యుయేటర్, ఎగ్జామినర్ ఉంటారు. సో మీరు కళ్ళు మూసుకొని, అంటే కళ్ళు తెరిచినా కానివ్వండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీకంటే చిన్నవాళ్ళుగా, లిల్లీపుట్స్గా మనసులో ఊహించుకోండి. మీ మనసులోకి ఎవరు తొంగి చూడరు కాబట్టి మీ మనసులో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కానీ మీ మనసులో ఏం జరుగుతుందో మీకు మాత్రం తెలుసు. కాబట్టి మీ మనసులో వీళ్ళందరినీ చాలా లిల్లీపుట్స్గా ఊహించండి. అంటే మీరు చాలా ఈ సైజులో ఉన్నట్టు, వాళ్ళు ఈ సైజులో ఉన్నట్లు ఊహించండి. ఎప్పుడైతే మీరు అలా ఊహించుకుంటారో వాళ్ళ వైపు ఒకసారి కిందకి చూడండి. అంత పెద్దగా ఉన్న మీరు ఇంత కిందకి తల వంచి చూస్తే వాళ్ళు ఇంత చిన్న బొమ్మల్లా కనిపిస్తూ ఉంటారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మీకు ఎగ్జామినర్ పట్ల ఉన్న భయాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే మీకంటే తక్కువ అనేది మీ మనసులో ఒక ముద్ర ఏర్పడుతుంది. మూడోది, మీ చుట్టూ చూడండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎగ్జామినర్ ఉంటారు, ఇంకా ఒక 30 మంది 40 మంది ఉంటారు. మీరేం చేస్తారంటే ఒక 2-3 నిమిషాలు టైం తీసుకొని మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక 45 సెలెక్ట్ చేసుకొని వాళ్లకు మీ మనసులో, ఇదంతా మీ మనసులో జరిగే ప్రక్రియ కాబట్టి మీ బయట ఎవరు చూసే అవకాశం లేదు, ధైర్యంగా వాళ్ళకేం చేస్తారు, వాళ్ళ షేప్స్ మార్చేసేయండి. సపోజ్ నీ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చోనుంది, ఆ అమ్మాయి ముక్కుని ఇంత పొడవుగా ఊహించండి మనసు లోపల. మీ లెక్చర్ అక్కడ ఉన్నారు, ఆయనకు 2 కొమ్ములు ఊహించండి. నీ పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, అతని ఇంత తల ఊహించండి. లేకుంటే ఆ తల తీసేసి మేక తల పెట్టేసండి. ఏమవుతుంది అప్పుడు? ఎప్పుడైతే మీరు అంటే ఒక కార్టూన్ క్యారెక్టర్స్ లాగా ఊహించండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని. ఎప్పుడైతే అలా ఊహిస్తారో మీకేమనిపిస్తుంది? నవ్వు వస్తుంది. ఎప్పుడైతే మీకు నవ్వు వస్తుందో భయం దూరం అవుతుంది.
నవ్వు, భయం ఈ రెండు కలిసి కాపురం చేయలేవు. భయపడ దగ్గర నవ్వు ఉండదు, నవ్విన దగ్గర భయం ఉండదు. సో ఎప్పుడైతే మీ మనసు లోపల మీరు ఒక కార్టూన్ ఫిల్మ్ని మీరు ఊహించుకుంటారో మీలో ఒక స్మైల్, ఒక నవ్వు వస్తుంది, మీ భయం అనేది దూరం అవుతుంది. ఇవి షార్ట్ టర్మ్ అప్పటికప్పుడు ఊహించుకుని మనం చేయాల్సిన ఎగ్జామినేషన్ ఫోబియాని టెక్నిక్స్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, మీరు బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్ని ప్రాక్టీస్ టెస్ట్లు 2-3 రాసుకోవాలి, ఎగ్జామినేషన్కి అలవాటు పడాలి, అప్పుడు భయం అనేది తగ్గుతుంది. అయితే చాలామందికి ఉండే భయం ఏంటంటే ఎగ్జామినేషన్ రాయడం భయం కాదు, ఫలితాల మీద భయం. ఎగ్జామినేషన్ మనం అనుకున్న మార్కులు వస్తాయో రావో, పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు వస్తాయో రావో, మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు వస్తాయో రావో, లేకుంటే నాకు ఇంటర్మీడియట్లోనో లేకుంటే ఇంజనీరింగ్లోనో కావాల్సిన సీటుకి రావాల్సిన మార్కులు వస్తాయో రావో అనే భయం. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ప్రపంచ గతిని మార్చిన గొప్ప గొప్ప మేధావులందరూ పుట్టుకతో మేధావులు ఎవరూ కారు. వాళ్ళు పుట్టుకతో మేధావులు కాలేదు. మనకు ఈరోజు భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన సత్య నాదెల్ల, CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్, అతను 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో స్టేట్ ర్యాంకర్గా లేదు. అతను మామూలు విద్యార్థి, ఇక్కడ సీటు రాక కర్ణాటకలో చదువుకున్నాడు. కానీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద శక్తివంతమైన కంపెనీకి CEOగా నిలిచాడు. ఎలా నిలిచాడు? అది ఆ ఒక్క ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అనేది ఒక మెట్టు మాత్రమే. ఇలాంటి మెట్లు, ఇలాంటి పరీక్షలు జీవితంలో మీరు చాలా ఎదుర్కోవాలి. అందుకు కాబట్టి ఇది ఒకటి మాత్రమే. ఇలాంటివి చాలా నేను రాయాలి, ఎప్పటికప్పుడు నా సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనే దాని మీద కన్సిస్టెంట్గా కనుక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి ఇది ఇక్కడే ఎండు, ఇక్కడే మొదలు, ఇక్కడే ఎండ్ అనే విషయాన్ని పక్కన పెట్టేసేయండి. ఇది ఒక మొదలు మాత్రమే. లైఫ్లో ఇలాంటి ఎగ్జామ్స్ చాలా రాయాలి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి ప్రాక్టికల్గా జీవితంలో చాలా పరీక్షలు వస్తూ ఉంటాయి. వాటన్నింటిని మనం రాయాలి, వాటన్నింటిని మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఇది ఒక మొదలు మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. గుర్తుపెట్టుకుని కనుక మీరు పరీక్షకి ప్రిపేర్ కాగలిగితే మీలో ఉండే ఎగ్జామినేషన్ ఫోబియా దూరం అయిపోతుంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. Like and subscribe Eagle Media Works.